ట్రంప్ ఒక బిహేవియర్ ని గమనిస్తున్నారా? G7 నేషన్స్ తో చెప్తున్నారు ఇండియా చైనా మీద టారిఫ్లు వేయండి, వాళ్ళు రష్యా ఎన్నుకుంటున్నారని. మనకి ఎన్టీఆర్ గారి మూవీలో అదుర్స్ మూవీలో బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది కదా, చూసారా సార్ వీరి డబుల్ యాక్షన్ అని. తిను చాలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఇండియా పరంగా పాజిటివ్ గా ఒక పక్క నుంచి, కానీ యుఎస్ తో ఉంటున్న రిలేషన్ ని డిస్టర్బ్ చేసుకోకుండా ఇతర నేషన్స్ ద్వారా ఇండియా మీద ప్రెషర్ పెట్టాలనే ప్రయత్నం రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ వాళ్ళతో చెప్పారు, ఇండియా మీద 100% టారిఫ్ వేయండి, చైనా మీద 100% టారిఫ్ వేయండి అని. ఇప్పుడు G7 నేషన్స్ తో చెప్తున్నారు. ఇదొక్కటే మనకు కొంత క్వశ్చన్ మార్క్. ఇవి కాక ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యుఎస్ సైడ్ నుంచి ట్రంప్ తన పరిధిని దాటి మరి మోడీని పొగుడుతారని, అది ఇండియా మీద ఉన్న ప్రేమతో. ఇతర కంట్రీస్, చాలా పెద్ద పెద్ద కంట్రీస్ ని కూడా విమర్శించే ట్రంప్ మోడీ గారి విషయంలోకి వచ్చేసరికి మాత్రం తన పొగడ్తల్లో ముంచెత్తుతారని, అది ట్రంప్ మోడీకుంటున్న మంచి రిలేషన్ కి ఎగ్జాంపుల్ అని. ఎలా అయినా ఇండియాని చైనా సైడ్ నుంచి మేము లాక్కుంటామని, అంటే చైనా సైడ్ నుంచి మేము పుల్ చేస్తామని, ఈ మధ్యకాలంలో చైనాకు దగ్గరగా ఇండియా వెళ్లాలని చూస్తుంది కదా, దాని నుంచి మేము లాగే ప్రయత్నం చేస్తామని యుఎస్ కి సంబంధించిన ట్రంప్ ఎన్వాయ్ ఓ మెసెంజర్ లా అనుకోండి, తన సైడ్ నుంచి, అంటే అన్నిటికీ ప్రెసిడెంట్ వెళ్లారు కదా, తన సైడ్ నుంచి ఒకరు పంపించి అక్కడ డిస్కషన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ట్రేడ్ డీల్ పరంగా తను వచ్చి చేసిన స్టేట్మెంట్స్ ఇవి. రీసెంట్ టైమ్స్ లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, బ్రిక్స్ నేషన్స్ తో జరుగుతున్న మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వలేదు, జైశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు అటెండ్ అయ్యారు. ఇట్స్ ఇండైరెక్ట్ సిగ్నల్ యుఎస్ కి పంపిస్తున్నది, మేము మీతో కలవాలని చూస్తున్నాం, మాకు చైనా రష్యా కంటే కూడా మీరు ఇంపార్టెంట్ అని ఇండియా ఒక సిగ్నల్ పంపించింది. అండ్ అక్కడి నుంచి చూడండి నెక్స్ట్ 3 days లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా యుఎస్ మనతో కలవాలనే ప్రయత్నం, ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కొంతగా కనిపిస్తుంది. ట్రంప్ కూడా మన కామర్స్ మినిస్ట్రీని ఇన్వైట్ చేశారని, ఫర్ ద ట్రేడ్ డిస్కషన్స్ అనేలా కూడా వార్తలు ఉంటున్నాయి. ప్రాబబ్లీ అంతా కరెక్ట్ గా ఉంటే సెప్టెంబర్ కదా, బై నవంబర్ మనకి ట్రేడ్ డీల్ ఎండ్ అవుతుందని కూడా పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి, మన కామర్స్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి థింగ్స్ అన్ని కరెక్ట్ ప్లేస్ లో అలైన్ అవుతున్నట్టయితే మనకి ప్రెసెంట్ కనిపిస్తుంది. బట్ అన్ని పాజిటివ్సే కాదు కదా. ఇతను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కి సంబంధించిన హెడ్. మనకి ఇక్కడ ఎలా అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంటుందో, పీయూష్ గోయల్ గారు ఉన్నారు కదా, ఆ రోల్ తనదనమాట. ఇది ఎప్పటికీ ఇలా గుర్తుంచుకోండి. యుఎస్ కి సంబంధించి ట్రెజరీ సెక్రటరీ అని ఎప్పుడైనా మీరు వింటుంటే, ఇక్కడ మన నిర్మలా సీతారామన్ గారిలా, ఫైనాన్స్ మినిస్టర్ గారిలా, సెక్రటరీ ఆఫ్ కామర్స్ అని ఎప్పుడైనా మీరు వింటున్నారంటే, హార్డ్వర్డ్ లిట్నిక్ పేరు మీరు వింటున్నారంటే, దెన్ ఇక్కడ మన పీయూష్ గోయల్ గారు ఉన్నారా, కామర్స్ మినిస్ట్రీ, తనలానే గుర్తుంచుకోవాలి. తను ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారో ఒకసారి. సో క్లియర్లీ ఇండియాకి మార్కెట్స్ ఓపెన్ చేయాలంటున్నారు. మార్కెట్స్ ఓపెన్ చేయడం అంటే ఏంటి? వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇండియాలోకి తెచ్చి అమ్మేయాలి. అండ్ ఫిషరీస్ కానీ డైరీ పరంగా కూడా వాళ్ళ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ని, హై ఈల్డ్ క్రాప్స్, అవి మీకు ఎక్కువగా దానికి అసలు డిసీజెస్ కానీ ఇంకేం కూడా పెద్దగా ఉండవు, చాలా బ్రైట్ గా కనిపిస్తాయి, చాలా క్వాలిటీగా కనిపిస్తాయి. ఒక మనిషి వెళ్ళినప్పుడు దాని ల్యాబ్ కి పంపించి కాదు కదా కొనుక్కుంటాడు, డైరెక్ట్ గా చూసి కొనుక్కుంటాడు. కాబట్టి అవి చాలా బెటర్ గా ఉంటాయి. ఆబ్వియస్లీ మన ఫార్మర్స్ కంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్కువ కొనుక్కుంటారు వినియోగదారులు, మన ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారు. ఇదే గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అలౌ చేయట్లేదు. బట్ తన ఏంటి, మార్కెట్స్ ఓపెన్ చేయాలి, రష్యన్ ఆయిల్ కొండ మానేయాలి. మేము శాంక్షన్స్ వేసిన తర్వాత వాళ్ళు ఎవరికి అమ్మాలో తెలియలేకపోయేసరికి ఇండియా వెళ్ళి చాలా చీప్ గా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కునేసి దాన్ని రిఫైన్ చేసి వేల కోట్లు సంపాదించేసింది. అసలు అది లాజిక్కే లేదు. కాబట్టి వెంటనే దాన్ని ఆపితేనే టారిఫ్లు తగ్గిస్తామనేలా హార్డ్వర్డ్ లిట్నిక్, అక్కడ సెక్రటరీ ఆఫ్ కామర్స్, అండ్ ఇక్కడ మన కామర్స్ మినిస్ట్రీలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా రెండు అప్డేట్ అయింది. అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మన ఇండియా రిలేటెడ్ గా డేటా కూడా, ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. దాన్ని కూడా ఇవాళ వీడియోలోనే యాడ్ చేసి మీకు చెప్తాను. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా చైనా ఇంపార్టెంట్ రూల్స్ తీసుకురాబోతుంది. ఇంకా గోల్డ్ రిలేటెడ్ గా మోర్ బయింగ్ ని పెంచడానికి చైనా పనిచేస్తుండడం కూడా గోల్డ్ ఇంకా పెరగడానికి ఇంకొక మెయిన్ రీజన్ గా మనం చూడొచ్చు. ఇది కూడా మాట్లాడుకుంటూ, గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న డేటాని కూడా మాట్లాడుకుంటూ, మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొంత థింగ్స్ బెటర్ అవుతున్నాయి అనుకుంటున్నావా, అవి ఇంకెంత వరకు మనకి ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ ని ఇంకా పాజిటివ్ వేలో ఉంచడానికి? ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ పరంగా, వాళ్ళ షార్ట్స్ పరంగా నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఏ డేస్ లో ఎలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ మార్కెట్ ఒక కరెంట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని కంక్లూడ్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 356 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,905 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 108 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,114 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,809 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మల్టిపుల్ ఈవెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ వస్తే ఇండియా రిలేటెడ్ గా ఏదైతే నెగిటివ్ కామెంట్స్ జరిగాయి ఇప్పటి వరకు, వాటి పీక్ అయితే అర్థమైంది కదా. ఇంకా అక్కడి నుంచి అయితే నెగిటివ్ కామెంట్స్ రాలేదు. రీసెంట్ టైమ్స్ లో ఇండియా కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తూ ఉండడం, బ్రిక్స్ నేషన్స్ తో మేమేం డైరెక్ట్ గా మాట్లాడలేదు, మోడీ గారు వెళ్ళట్లేదు, వర్చువల్ మీటింగ్ కదా, వీడియో కాల్ కూడా మోడీ గారు అటెండ్ అవ్వలేదు. అక్కడేమో రష్యా ప్రెసిడెంట్ ఉన్నారు, పుతిన్ ఉన్నారు, చైనా ప్రెసిడెంట్ జీ ఉన్నారు, బట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేరు. తన ప్లేస్ లో జైశంకర్ గారు ఉన్నారు. సో ఇట్స్ ఎ క్లియర్ స్ట్రాంగ్ మెసేజ్ యుఎస్ఏ కి, మేము మీతోనే కలవాలనుకుంటున్నాం అని. అక్కడి నుంచి కూడా ట్రంప్ మాట్లాడడం, తర్వాత ఇతర లీడర్స్ అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇండియాతో మేము కలుస్తాం, ఇండియాతో టారిఫ్ ని తగ్గిస్తాం, బట్ వాళ్ళు రష్యన్ ఆయిల్ కొండ మానేయాలనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ లోపు ఒకవేళ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ సెటిల్ అయింది అనుకోండి, అసలు ఆ పాయింటే కాదు. సెటిల్ అవ్వకపోయినా ఇప్పటి వరకు ఏదైతే ఇండియా చూసిన పీక్ ఉందో, నెగిటివ్ పీక్ ఉందో, ఇంకా అంతకు మించి ఫర్దర్ గా ట్రంప్ స్టెప్ వేయడానికి ఒక చిన్న కన్ఫర్మేషన్ మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంత్ అయితే ఇస్తుంది. ప్రాబబ్లీ స్లోలీ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అది
నమ్ముతూ ఉండొచ్చు. స్లోగా ఇంచెప్ అవుతూ 25,000 అబోవ్ ఆల్మోస్ట్ ఐ థింక్ జూలై 20s లో ఆ పాయింట్ లో ఈ లెవెల్లో క్లోజ్ అయింది. తర్వాత మార్కెట్ ఎప్పుడు ఆ లెవెల్లోకి రాలేదు. సో థింగ్స్ మార్కెట్ లో ఉంటేనే బెటర్ అవుతున్నాయని ఒక చిన్న కన్విక్షన్ ఉంది కాబట్టి మార్కెట్ ఇలా రైజ్ అవుతుంది. మరి అది ట్రంప్ కాపాడతారా లేదా చూడాలి. అంటే ఏదో ఒకసారి వార్తల్లో నిలబడడానికి ఇండియా అంటేనే కదా కొంచెం ఎక్కువగా తనకి మైలేజ్ వస్తుంది. అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇంకెప్పుడైనా స్టేట్మెంట్ సడన్ గా కూడా రావచ్చు. తనని నమ్మడానికి ఏం లేదు. కానీ యుఎస్ కి సంబంధించిన ఎన్వై సర్జియో చేస్తున్న కామెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. మోడీ కోసం ట్రంప్ తన విధానాన్ని మార్చుకొని మరి మిగిలిన లీడర్స్ లా కాకుండా మోడీని పొగిడే ప్రయత్నం చేస్తారని అండ్ ఇండియాని చైనా నుంచి లాక్కునే బాధ్యత యుఎస్ దేనని, యుఎస్ ఇండియాని దగ్గరికి చేర్చుకుంటుంది, చైనా నుంచి మేము పక్కకు లాగుతాం, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, కొంత టైం పడుతుంది, వాళ్ళ రిలేటెడ్ ఉన్న టారిఫ్లని మేము ఎలాగో రిమూవ్ చేస్తాం, బట్ దాని రిలేటెడ్ గా ట్రంప్ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన రిలేటెడ్ గా మార్కెట్స్ ని ఓపెన్ చేయడం, రష్యన్ ఆయిల్ ని కొనడం ఆపేయడం, ఈ రెండు ఇండియాకి మంచిది కాదు. రష్యన్ ఆయిల్ ని కొనడం మానేస్తే రష్యాతో మనం డైరెక్ట్ గా చెప్తున్నట్టు నీకు అవసరం ఉన్నప్పుడు నేను నిలబడను, నీ దగ్గర నుంచి ఆయిల్ నేను కొనలేను, ఇంకెవరినైనా చూసుకో, ఇంకేదైనా కంట్రీని చూసుకొని రేపొద్దున ఇదే కష్టం ఇండియాకి వచ్చి రష్యా దగ్గరికి వెళ్తే కూడా అలాంటి స్టేట్మెంట్స్ రష్యా చేసింది అనుకోండి, ఇన్ని డికేట్స్ ఆఫ్ అవర్ రిలేషన్ అంతా డామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పని ఇండియా చేయదు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని కూడా ఇండియా రప్పించదు ఇండియాలోకి. ఈ రెండు జరగకపోయినా ట్రంప్ దిగే అవకాశం కనిపిస్తుంది, బట్ చాలా ప్రాబబిలిటీ తక్కువ. రష్యన్ ఆయిల్ ని కొనకుండా ఇండియా రిలేటెడ్ గా ఉన్న అగ్రి రిలేటెడ్ గా ఇంపోర్ట్స్ ని ఎటువంటి రెస్ట్రిక్షన్స్ చేయకుండా అలౌ చేయకుండా ట్రంప్ వెనక్కి తగ్గితే అది ఇంచుమించు తను ఓడిపోయినట్టే. కాబట్టి తను కూడా ఏదో ఒకటి నేను సాధించాను ఇండియాతో మాట్లాడి ఇంత ప్రెషర్ చేశాను ఎలా దానికోసం కూడా వెయిట్ చేస్తాడు. కాబట్టి ఇది ఒక కంప్లీట్ సర్ప్రైజ్ మనకి ఇది ఎలా ఎండ్ అవుతుంది. ఇండియా యుఎస్ రిలేటెడ్ ఉన్న రిలేషన్ చాలా డెలికేట్ గా ఇరు వర్గాలు యాక్సెప్ట్ చేయలేని పాత్ లోకి అయితే వెళ్తుంది. చూద్దాం నవంబర్ లోపు కంక్లూజన్ అంటున్నారు. అది ఏ రకమైన కంక్లూజన్, ఎవరు స్టెప్ తగ్గుతారో చూడాలి. నాకు తెలిసి ఇండియా అయితే తగ్గదు అనుకుంటున్నాను. తగ్గడం అయితే మనకి మంచిది కాదు. ఏ మాత్రం బ్యాక్ స్టెప్ మనం వేసినది కంప్లీట్లీ యుఎస్ కి సంబంధించి ఫుల్ అడ్వాంటేజ్ కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఈ సేమ్ సెర్జియో చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ కామెంట్, ఈ ఇయర్ లో ట్రంప్ ఇండియా రాబోతున్నాడు, క్వాడ్ సమిట్ జరగబోతుంది, దాంట్లో ట్రంప్ కూడా పాల్గొంటారు, ఇండియాకి రాబోతున్నారని ఎలా కామెంట్స్ చేస్తుండడం ఇంకా ఇండియా యుఎస్ రిలేటెడ్ గా రిలేషన్ స్ట్రెంథెన్ అవుతుందని ఎలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళొచ్చు. ఇంతకీ క్వాడ్ సమిట్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి, ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. రీసెంట్ గా తను రావట్లేదని ఎలా అప్డేట్స్ వచ్చాయి, ఇది ఇండియాలో జరగబోతుంది. బట్ ఇప్పుడేమో తను వస్తారని ఎలా డేటా కనిపిస్తుంది. ఇందులో సెక్యూరిటీ, ఎకానమీ, టెక్నాలజీ, క్లైమేట్ అండ్ రీజనల్ స్టెబిలిటీ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇండో పసిఫిక్ రీజియన్ పరంగా డిస్కషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒకలా ఉంటే G7 నేషన్స్ తో ట్రంప్ మీరు ట్యాక్స్లు వేయండి ఇండియా మీద, చైనా మీద, వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, దానికే యుక్రెయిన్ వార్ జరుగుతుంది, ముందు వాళ్ళ మీద ట్యాక్స్ లేండి అని G7 నేషన్స్ తో చెప్తున్నారు. ఏవేవి G7 కంట్రీస్ అని ఇక్కడ పెడుతున్నాను. ఇండియా G7 నేషన్స్ లో ఉండదు, బట్ ఇండియా మాత్రం చాలా సార్లు యాజ్ అ గెస్ట్ కంట్రీగా ఆ సమిట్ కి వెళ్ళుంటుంది, G7 సమిట్ కి. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి టైంలోనే ఎక్కువ జరిగింది. బట్ ఇండియా G20 లో పర్మనెంట్ నెంబర్, G7 లో కాదు. అండ్ ఆ కంట్రీస్ అన్నిటితో చెప్తున్నారనమాట ట్రంప్ వాళ్ళ మీద ట్యాక్స్ లేయండి అని. ఇది కూడా నేను రీసెంట్ గానే చెప్పాను కదా, యూరోపియన్ యూనియన్ తో చెప్పడం, G7 తో చెప్పడం, ఇట్స్ లైక్ కంప్లైంట్ చేయడం. మన స్కూల్లోకి వెళ్ళి టీచర్ కంప్లైంట్ చేయడం, వాళ్ళని కొడుతున్నారు మీరు కూడా చూడండి, వాళ్ళని ఏదో చేయండి అని. దాని అర్థం అతను తన సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇతర దేశాలు యాక్షన్ తీసుకుంటేనా ఇండియా వెనక్కి తగ్గితే ఇండియా మీద వేసిన టారిఫ్ ను తగ్గించాలనే ప్రయత్నం కూడా ట్రంప్ అవ్వచ్చు. బట్ అలా జరిగే ఆస్కారం తక్కువ ప్రెసెంట్ వరకు అయితే. ఇంకా ఫుల్ ప్రెషర్ పెట్టి వేయించే రకమైతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ యుఎస్ సైడ్ నుంచి ఒక మేజర్ థ్రెట్ ఇండియాకి కనిపించేలా మార్కెట్ కి అనిపించకపోతూ ఉండడమే మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యి ఇక పీక్ నెగిటివ్ అనుకుని రికవర్ అవడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ కొంత పెరిగాయి కదా, దీనికి మెయిన్ రీజన్ నిన్న యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. మీరు గమనిస్తే కోర్ ఇన్ఫ్లేషన్ కానీ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కానీ మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో దానికి కొంత నియర్ గానే వచ్చింది. కొంత మిక్స్డ్ గా ఉంటుంది, అంటే ఏం సర్ప్రైజ్ పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, బట్ డేటా బాగుంటుండడం ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 17th ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారనేది మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా చూడండి, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ జాబ్లెస్ క్లెయిమ్స్ వెళ్తాయని సేమ్ అలానే వచ్చింది. అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ఐ థింక్ 2021 లో అనుకుంటాను ఇంత వీక్ నెంబర్ వాళ్ళకి రావడం. అంటే జాబ్స్ అక్కడ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ బాగుంది, సో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది, ఎకానమీ థ్రెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. బికాస్ జాబ్స్ ఇంపాక్ట్ అయితే బయింగ్ రిలేటెడ్ గా స్ట్రెంత్ తగ్గిపోతుంది, దాంతో ఓవరాల్ గ్రోత్ తగ్గిపోతుంది కదా కంట్రీది. సో జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, జాబ్లెస్ క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ ని తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. జాబ్ లేని వాళ్ళు తీసుకునే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా జాబ్లెస్ క్లెయిమ్, అది పెరుగుతుంది. 2,35,000 మంది తీసుకుంటారు ఆ ఇన్సూరెన్స్ ని జాబ్ లేకపోవడం కారణంగా అనుకుంటే 2,63,000 మంది తీసుకుంటుండడం. ఖచ్చితంగా ఫెడ్ వాళ్ళు సెప్టెంబర్ 17th రేట్ కట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఆఫ్టర్ ఈ డేటా స్టాక్స్ మనకు అక్కడ పెరిగాయి. యుఎస్ఏ కాదు మొత్తం గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయి.
పెరిగాయి కాబట్టి ఇవాళ మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే చూసింది. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా అదేంటో అది మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో ఆ గోల్డ్ ప్రైస్ తెలియట్లేదు, కానీ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఒక మెయిన్ రీజన్ గోల్డ్ ప్రైస్ పెరగడానికి. దాంతో పాటు ఇప్పుడు చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అండ్ ఈవెన్ చైనీస్ గవర్నమెంట్ కూడా గోల్డ్ ఇంపోర్ట్ రూల్స్ ని స్ట్రీమ్ లైన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉందని. ఇలా స్ట్రీమ్ లైన్ చేస్తే గోల్డ్ ఒక ఇంపోర్ట్ ఈజీ అయిపోతుంది, ఇంపోర్ట్ కాదు ఎక్స్పోర్ట్ కూడా ఈజీ అయిపోతుంది. లైసెన్స్ సిస్టమ్ ని మార్చే ప్రయత్నంలో సెంట్రల్ బ్యాంక్ ఉందని ఎలా ఫ్రైడే స్టేట్మెంట్ చేశారు, అంటే ఇవాళ స్టేట్మెంట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ సరిగ్గా జరిగితే ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ గోల్డ్ ఇంపోర్ట్స్ అనేలా చెప్తున్నారు. సో దీంతో గోల్డ్ ఒక ఇంపోర్ట్స్ పెరిగి ఓవరాల్ గోల్డ్ ఒక డిమాండ్ అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేయడం ద్వారా ఇంకా చైనాకి వెళ్లే ప్రయత్నం జరిగితే ఇది ఇంకా గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ ని పెంచుతుంది కదా. బట్ దీని రిలేటెడ్ గా అక్కడ సెంట్రల్ బ్యాంక్ కూడా ఒక కామెంట్ అయితే చేసింది, మేము ఇలా చేస్తే ఖచ్చితంగా గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగిపోతాయని అనుకోవాల్సిన నీడ్ లేదు, డిమాండ్ ని బట్టే తెచ్చుకుంటారు. సో మేము అలా చేయడం గోల్డ్ ప్రైస్ అలా ఏం డైరెక్ట్ లింక్ కాదని కొన్ని స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నా రూల్స్ ని బెటర్ చేయడం, ఎక్కడ గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగిపోతాయేమో అని ముందుగానే దీన్ని పెంచే ప్రయత్నం చేస్తారు కదా ట్రేడర్స్ స్పెక్యులేషన్ తో సర్టైన్ లెవెల్ వరకు. సో ఏ అసెట్ అయినా గుర్తుంచుకోండి, ఒక టైం ఉంటుంది దానికి, ఆ టైంలో అందరు ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ పెరుగుతుంది. అలా పెరుగుతుంది కదా అని అందరూ ఎంటర్ అవుతూ ఉంటారా, స్టార్టింగ్ ఎంటర్ అయిన వాళ్ళకి మంచి లాభమే ఉంటుంది, బట్ పీక్ వెళ్తున్నా సరే ఎంటర్ అవుతూ ఇంకా పెరుగుతుంది, అడ్డు అదుపు ఉండదు, వెళ్ళిపోతుంది ఎక్కడికో అని ఎంటర్ అయిన వాళ్ళు 1-2 సంవత్సరాల పాటు ఆ కన్సాలిడేషన్ లో టైం వైజ్ కరెక్షన్ లో దాంట్లో ఉంటారు. గోల్డ్ లో ట్రాప్ అవడం అనేది ఉండదు, వెయిట్ చేస్తే మన ప్రైస్ దానికి మించిన రిటర్న్స్ కూడా ఉంటాయి. బట్ టైం వైజ్ కరెక్షన్ పెద్ద రిటర్న్స్ చూడకపోవడం మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ మళ్ళీ పడిపోయాక కొంత లాస్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో నష్టపోతూ ఉంటారు. సో ఇది కొత్త అప్డేట్ గోల్డ్ రిలేటెడ్ గా ఫర్దర్ గా గోల్డ్ ప్రైస్ స్టెబిలైజ్ చేస్తుంది ఇన్ షార్ట్ టర్మ్. ఇంకా ఫైనల్ స్టెప్ ఏం తీసుకోలేదు, అంటే డెసిషన్ తీసేసుకోలేదు, ఫీడ్బ్యాక్ ని అడుగుతున్నారు, చేద్దాం అలాగా రూల్స్ ని మారుద్దామని. ప్రాబబ్లీ ఆ రూల్స్ ని మారిస్తే ఎలా మారుతుంది గోల్డ్ ప్రైస్ అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇప్పుడే ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. 2.07 దగ్గరగా ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. మన ఎక్స్పెక్టేషన్స్ 2.1 దగ్గరగా ఉంటాయని, ప్రీవియస్ ది 1.55 ఇయర్ లో మనం చూస్తాం ఇన్ఫ్లేషన్ ఒక గ్రోత్ ని. సో ఈ డేటా అయితే ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటున్నట్టే, మన ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. అక్టోబర్ డిసెంబర్ లో ఆర్బీఐ దగ్గర నుంచి మార్కెట్ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. సెప్టెంబర్ 17 ఫెడ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ రేట్ కట్ 25 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గుతూ ఉన్నట్లుంది అని నిన్నే కదా అనుకున్నా, కానీ చూస్తే మళ్ళీ 3,500 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. మన డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ ఒక వాల్యూ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోతుంది. మేబీ ఆ రీజన్ అయిండొచ్చా సెల్లింగ్ ప్రెషర్ రిలేటెడ్ గా, ఆర్ ఇంకా ఏదైనా అన్సర్టనిటీని వాళ్ళు మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 89% దగ్గరగా ఉన్నాయి, 92% నుంచి 91%, 91% నుంచి 89% కి వచ్చాయి. షార్ట్స్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి అని ఎలా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది పడుతుంది అనే ఒక యుఫోరియాని బట్టి ఆప్షన్స్ లో ఫ్యూచర్స్ లో పొజిషన్స్ తీసుకుంటారు కదా, ఎఫ్ఎన్ఓ లో పొజిషన్స్ తీసుకుంటారు కదా. ఒకవేళ ఆ పొజిషన్స్ ఎక్కువగా నెగిటివ్ గా ఉన్నాయనుకోండి, పెరుగుతుందనే వాళ్ళకంటే పడుతుందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, షార్ట్స్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయని. అవి ఎక్కువ ఉంటే మనకేంటి, దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే, షార్ట్స్ ఎక్కువగా సిస్టమ్ లో ఉన్నాయంటే ఆల్రెడీ నెగిటివిటీ మార్కెట్ లో ఉంటుందనేలా అందరికీ డేటా ఉండడం, వాళ్ళు మార్కెట్ లో షార్ట్స్ ని బిల్డ్ చేసి పెట్టేసుకున్నారు పీక్ లో. ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు అలా ఏం లేదని వచ్చే ఒక పాజిటివ్ అప్డేట్ తో మార్కెట్ పడిపోతుందని ఆ షార్ట్స్ పెట్టుకునే వాళ్ళందరూ కాస్త దాన్ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ కు ఒక బూస్ట్ అయితే వస్తుంది. ఆర్ ఈవెన్ వాళ్ళు షార్ట్స్ అలా పెట్టుకోనున్నప్పుడు ఏదైనా బిగ్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎలాగో నెగిటివ్ గానే ఉన్నారు కాబట్టి చాలా మంది ఇలా నెగిటివ్ వచ్చి మార్కెట్ పడ్డప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నంలో కూడా మార్కెట్ పెరుగుతుంది. సో షార్ట్స్ ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ గా ఉండడం మార్కెట్ కి, ద వర్స్ట్ నెగిటివ్ వస్తే తప్పించి ఎక్కువ షార్ట్స్ ఉన్నప్పుడు, ద వర్స్ట్ నెగిటివ్ వస్తే మార్కెట్ పడుతుంది, షార్ట్స్ ఉన్నాయంటే మార్కెట్ పెరగాలనే లేదు. బట్ ఇన్ని షార్ట్స్ ఉంటున్నప్పుడు చిన్న పాజిటివ్ అప్డేట్ ఆర్ ఈవెన్ నెగిటివ్ అప్డేట్ వచ్చినా పడినప్పుడు ఈ షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో, షార్ట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ప్రయత్నంలో కూడా మార్కెట్స్ కొంత స్టెబిలైజ్ అవుతాయి. అదొక లేయర్ ఆఫ్ కంఫర్ట్ అనమాట మార్కెట్ కి ఎక్కువ షార్ట్స్ ఉండడం. రీసెంట్ టైమ్స్ లో 92, తర్వాత 91, తర్వాత 89 కి షార్ట్స్ అయితే స్లోగా తగ్గుతున్నాయి, ఇంకా ఏం పెద్దగా తగ్గలేదు. సో ఎక్కువ షార్ట్స్ ఉండడం కూడా రేపు పొద్దున ఏదైనా పాజిటివ్ అప్డేట్ వచ్చినా ఆర్ నెగిటివ్ అప్డేట్ వచ్చి మార్కెట్ పడినా మార్కెట్ ని కొంత సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ షార్ట్ కవరింగ్, ఈ రెండిట్లో షార్ట్స్ ని పానిక్ తో ఎగ్జిట్ అవడం, షార్ట్ కవరింగ్, షార్ట్స్ ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. ఏదైనా నెగిటివ్ వచ్చి మార్కెట్ పడితే కూడా ఆల్రెడీ సెల్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవడంలో కూడా మార్కెట్ కి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి మనం షార్ట్స్ డేటాని మాట్లాడుకుంటూ ఉంటాం. అది 89% దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఎలాగో రేపు హాలిడే, తర్వాత హాలిడే 15th మార్కెట్ ఓపెన్ అవుతుంది. తర్వాత 2 రోజులు 17th నైట్ మనకి ఫెడ్ వాళ్ళ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే వస్తాయి. రేట్ కట్ మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది 25 బేసిస్ పాయింట్స్. ఇఫ్ ఇంతకు మించి వాళ్ళు రేట్ కట్ ఇచ్చారనుకోండి సర్ప్రైజ్ పాజిటివ్, 25 కూడా ఇవ్వలేదు అనుకోండి సర్ప్రైజ్ నెగిటివ్, 25 ఇచ్చారనుకోండి ప్రాబ్లీ మార్కెట్ కొంత పెరిగి కన్సాలిడేట్ అయిపోవడమా, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడమా మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ 25,100 దగ్గరికి వచ్చాం. నేను గతంలో పైకి వస్తున్నప్పుడు కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. 25,250 మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ అబోవ్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని బట్టి ఫర్దర్ గా హైయర్ లెవెల్స్ టువర్డ్స్ 26 అండ్ ఆల్ టైమ్ హైస్ మనకి మార్కెట్ తీసుకుంటుంది. బట్ దానికి ఖచ్చితంగా యూఎస్ఏ నుంచి మన రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీకి ఒక చిన్న క్లారిటీ మార్కెట్ కి అయితే రావాలి. రానంత వరకు ఆర్ ఇంకేదైనా నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా మళ్ళీ మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ ఆర్ ఇదే
బాక్స్ లో 700 to 800 పాయింట్ రేంజ్ లో కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ పరంగా ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్ ని మీ ముందుకి ఇలా తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ టేబుల్ ఇది. గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ డేటాను అయితే మనకు అందిస్తున్నారు. FMCG లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ డేటాని స్టడీ చేయాలి. హిందుస్థాన్ లివర్, నెస్లే, బ్రిటానియా, గోద్రేజ్ కన్స్యూమర్, మ్యారికో, కోల్గేట్, డాబర్, TCPL వాళ్ళు ఉన్నారు కదా ప్యాకేజింగ్ కంపెనీ, అది ఇమామి అండ్ వరుణ్ బెవరేజెస్, వీళ్ళందరికీ కూడా ఏ ప్రొడక్ట్స్ వాళ్ళ దాంట్లో ఎంతెంత పర్సెంట్ బిజినెస్ ఇస్తున్నాయి, అందులో GST ఎలా మారబోతుంది, దాని కారణంగా అసలు ఇవన్నీ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. దాని కారణంగా వాళ్ళ EPS ఎంత పెరుగుతుంది, ఈ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది అనేది మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారంటే GST కట్ ద్వారా ఏ FMCG కంపెనీస్ కి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుందనేది తెలుస్తుంది. అండ్ వీటి పరంగా చాలా ఇంట్రెస్టింగ్ డేటాని కూడా ఇక్కడ మీకు సైడ్ నోట్ గా ఇచ్చుంటారు. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే FMCG కంపెనీస్ పరంగా వర్క్ చేసే వాళ్ళు యూజ్ అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో E20 ఫ్యూయల్ రిలేటెడ్ గా చాలా క్రిటిసిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తుంది కదా. దీనికి నితిన్ గడ్కరీ గారు రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో నాకు అగైనెస్ట్ గా E20 పెట్రోల్ కి అగైనెస్ట్ గా క్యాంపెయిన్స్ ని రన్ చేస్తున్నది పొలిటికల్ గా నన్ను టార్గెట్ చేయడానికే అని, అవన్నీ పెయిడ్ క్యాంపెయిన్స్ అని రిచ్ పెట్రోల్ లాబీ, అంటే పెట్రోల్ ఒక్కటే అమ్మితే లాభపడే వాళ్ళందరూ కూడా నాకు అగైనెస్ట్ గా ఈ లాబింగ్ చేస్తున్నారని E20 రిలేటెడ్ గా తను చేసింది తప్పు కాదనేలా చెప్పడానికైతే ప్రయత్నించారు. ఒకవేళ మీరు పర్సనలీ వెహికల్ ని వాడుతూ ఉంటే ఆఫ్టర్ E20 పెట్రోల్ మీకు మీ మైలేజ్ రిలేటెడ్ గా కానీ ఆ ఇంజన్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఆర్ వెహికల్ రిలేటెడ్ గా కండిషన్ డిటోరియేట్ అయ్యేలా, వీక్ అయ్యేలా మీకు ఏదైనా అనిపించిందా? ఆఫ్టర్ E20 రిలేటెడ్ గా పెట్రోల్ మిక్స్ తర్వాత మీరు మీ వెహికల్స్ రిలేటెడ్ గా ఇదేమైనా గమనించారా? పర్టికులర్ గా 2023 ముందు కొన్న వెహికల్స్ కి అయితే చెప్పండి. నెక్స్ట్ ఈ PM కుసుమ్ స్కీమ్ లో సోలార్ పంప్ మ్యానుఫాక్చరర్స్ అందరికీ కూడా ఆర్డర్స్ వస్తున్నాయా? ఇప్పుడు క్రాంప్టన్ వాళ్ళకు కూడా 4,76,00,000 చేసే సోలార్ వాటర్ పంప్ ఆర్డర్ PM కుసుమ్ స్కీమ్ అండర్ నుంచి మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 120 డేస్ లో ఇది కంప్లీట్ చేస్తారని క్రాంప్టన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళకి ఇండియన్ పేటెంట్ ప్లాంట్ బేస్డ్ విటమిన్ D ప్రాసెస్ రిలేటెడ్ గా లభించింది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ కదా. చాలా మంది యానిమల్ రిలేటెడ్ గా ఉంటున్న వాటి నుంచి కొంచెం దూరం జరగాలనుకుంటుంటారు, లైక్ వీగన్ లా వెళ్ళాలనుకుంటుంటారు కదా. వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న విటమిన్ D3 అనమాట. అండ్ ఇంతకీ మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా వీగన్ వాళ్ళు ఉన్నారా? వీగన్ అంటే మళ్ళీ వెజిటేరియన్ కాదు, దానికి వెజిటేరియన్ కి వీగన్ కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. మనలో ఎవరైనా వీగన్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇట్స్ వెరీ హార్డ్ అలా మెయింటైన్ అవ్వడం మాత్రం. వాళ్ళని టార్గెట్ చేస్తూ విటమిన్ D3ని తీసుకొస్తున్నట్టు ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళు చెప్తున్నారు. పేటెంటే లభించింది కాబట్టి దీన్ని ఇంకొకరు తీసుకురావడానికి లేదు సర్టైన్ టైం పీరియడ్ వరకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడుకున్న డేటా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, UPI లిమిట్ ని 10 లక్షలకు పెంచారు PTM పేమెంట్స్ రిలేటెడ్ గా మీకు డేటా కనిపిస్తుంటుంది కదా. అది నేను మీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెప్టెంబర్ 15th నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా లిమిట్స్ అయితే మారుతున్నాయి. ఆ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్స్ పరంగా, స్టాక్ మార్కెట్ పరంగా పర్ ట్రాన్సాక్షన్ 5 లక్షల వరకు చేసుకుంటూ 24 గంటల్లో 10 లక్షల వరకు పంపించుకోవచ్చు అని, అలా ఇన్సూరెన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ గా లైక్ ఏదైనా పేమెంట్స్ గవర్నమెంట్ చేస్తున్న ట్యాక్స్ కానీ అలాంటివన్నీ కూడా పర్ ట్రాన్సాక్షన్ ఎంత, ఓవరాల్ ఆ డేలో ఎంత. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా సింగిల్ ట్రాన్సాక్షన్ లో 5 లక్షలు పంపించవచ్చు, ఓవరాల్ డే అంతా కలిపితే 6 లక్షలే పంపించాలి. అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేయండి, ఓవరాల్ గా 6 లక్షలు, పర్ ట్రాన్సాక్షన్ కి 5 లక్షలకు మించకూడదు అనమాట. అలా కలెక్షన్స్ కానీ లైక్ లోన్ కలెక్షన్స్ ఆర్ EMI పేమెంట్స్ కానీ, జ్యువెలరీ పరంగా, బిజినెస్ ఆర్ మర్చెంట్స్ పరంగా, డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్, ఇలా వేటికి ఎంతెంత UPI లిమిట్ పర్ ట్రాన్సాక్షన్ ఎంత, ఆ ఎంటైర్ డేలో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేసి ఎంత వరకు పంపించుకోవచ్చు అన్న డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. ఈ కొత్త రూల్స్ అన్ని కూడా సెప్టెంబర్ 15th నుంచి అమలవుతాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ధరలు తగ్గే అవకాశం ఉందని క్రెడాయ్ వాళ్ళు ఉన్నారు కదా, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు GST తగ్గడం కారణంగా సిమెంట్, అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఒక కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఈ ఒక బెనిఫిట్ కన్స్యూమర్స్ కి పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుందని, దీంతో హోమ్ బయర్స్ కి ధరలు తగ్గితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఇళ్ళని కొనుక్కుంటారని సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. చాలా వాటి పరంగా GSTలు మారాయి, అందులో సిమెంట్ అండ్ ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా తగ్గాయి కాబట్టి ఆ ధరలు పాస్ ఆన్ చేయాలి కదా. సరే, సిమెంట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళు పాస్ ఆన్ చేసిన బిల్డర్స్ పాస్ ఆన్ చేస్తారంటారా? నాకు ఈ ఒక్క విషయం దగ్గర అయితే కాన్ఫిడెన్స్ లేదు. మీ అభిప్రాయాలను వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఇంపార్టెంట్ డేటాను మాట్లాడతాను, కానీ ఎవరైనా బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసి మీ షేర్లు ఇవ్వాలనుకుంటుంటే టాక్సేషన్ కొంత డిఫరెంట్ ఉంటుంది. దాని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను. బట్ ఒకవేళ మీకు ఇది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, బైబ్యాక్ లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారని మీరు కానీ నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయగలిగితే త్రూ కామెంట్ సెక్షన్, టాక్సేషన్ కి పర్టికులర్ పాయింట్ రిలేటెడ్ గా మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ సెల్ఫ్ గా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటుంటే మీకు స్క్రీన్ మీద ఉన్న డేటా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది మార్కెట్ అనాలిసిస్ లో, కాబట్టి ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ ఇమేజ్ మీకు హెల్ప్ అవుతుంది. ఫైనలీ ఇన్ఫోసిస్ వాళ్ళ బైబ్యాక్ అయితే చెప్పేశారు. మార్కెట్ 13,500 కోట్ల దగ్గరగా బైబ్యాక్ ఉంటుంది అనుకుందా, వీళ్ళు 18,000 కోట్ల దగ్గరగా బైబ్యాక్ చేస్తున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ కి నియర్లీ ఒక 30% కంటే
ఎక్కువ 10 కోట్ల షేర్ని బైబ్యాక్ చేస్తున్నారు. ఏ ప్రైస్ లో? 1800 రూపీస్ లో. వీళ్ళు బైబ్యాక్ అని మాట చెప్పిన రోజు ఉంటున్న దగ్గర నుంచి 1800 రూపీస్ అంటే సుమారుగా 25 to 30% దగ్గరకు వస్తుంటది. అరౌండ్ 25% వేసుకున్నా అది ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతున్నట్టే. బట్ 18,000 crore మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కంప్లీట్లీ పాజిటివ్ సర్ప్రైజ్ ఇన్ఫోసిస్ సైడ్ నుంచి. బట్ నాకు జనరల్లీ ఏమనిపిస్తుంటది అంటే వీళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేస్తారు అనుకునే దాని ముందే యూజువల్లీ బైబ్యాక్స్ ఏమైనా తెస్తుంటారని. ఈసారి నెంబర్స్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, బైబ్యాక్ ప్లస్ స్ట్రాంగ్ నెంబర్స్ రెండు కలిపి ఇన్ఫోసిస్ ని మంచిగా మూవ్ చేస్తాయి. బట్ నెంబర్స్ బాగోకపోతే మాత్రం బైబ్యాక్ స్టాక్ మార్కెట్ లో టెంపరీగా ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది, కానీ షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ లో కూడా స్టాక్ ని స్టెబిలైజ్ చేయలేదు. కాబట్టి నెంబర్స్ అండ్ వాళ్ళు ఇచ్చే కామెంటరీ గ్రోత్ పరంగా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ ఆఫ్ రిజల్ట్స్ పరంగా ఏం చెప్తున్నారు అనేది మెయిన్ పాయింట్. అలాగే దీంతో పాటు ఇన్ఫోసిస్ కి 10-year AI ఫస్ట్ డీల్ హెయిన్స్ బ్రాండ్స్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని. ఇది ఒక క్లాతింగ్ కంపెనీ. దాని యొక్క డిజిటల్ అండ్ ఐటీ ఆపరేషన్స్ పరంగా AI ఫస్ట్ ప్లాట్ఫామ్స్ ని యూస్ చేసి వాళ్ళకి నెక్స్ట్ 10 years కి వీళ్ళు సర్వీస్ అందించనున్నారని ఇలా ఇన్ఫోసిస్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇండోనేషియాకి సంబంధించిన బ్యాంక్ CTBC వాళ్ళు కూడా డిజిటల్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ ఒక సేవల్ని తీసుకోబోతున్నారనేలా కూడా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక స్టాక్ 3000% సింగిల్ డే లో పెరిగితే ఎలా ఉంటుంది? మంచి జోష్ ఉంటుంది కదా. అలానే నెక్స్ట్ 3 రోజుల్లో ఎంతైతే పెరిగిందో అందులో మెజారిటీ ఆఫ్ థింగ్ ని కోల్పోతే అది ఈ స్టాకే. ఒకసారి చూడండి, $1 to $1.5 దగ్గర ఉన్నది కాస్త సడన్ గా ఒకే ఒక్క రోజు $45 వరకు వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి $14.5 కు వచ్చేసింది. సో ఎక్కడి నుంచి అయితే పెరిగిందో అక్కడికి రాలేదు, కానీ ఇంకా అక్కడి నుంచి 10 times అబోనే ఉంది. కానీ ఈ మొత్తం యూఫోరిక్ మూమెంట్ లో చాలా మంది చేతులను అయితే కాల్చుకొని ఉంటారు. ఎంతైతే పెరిగిందో అందులో 70% దగ్గరగా తన వాల్యూని కోల్పోయింది. అండ్ కమింగ్ టైమ్స్ లో ఫర్దర్ వాల్యూని కూడా కోల్పోతుంది. ఈ మొత్తం స్పెక్యులేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఓపెన్ AI కి సంబంధించిన శామ్ ఆల్ట్మాన్ కి సంబంధించి ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ వాటాని అమ్ముతున్నారనేలా డేటా రావడం, అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఈథర్ ని కూడా ఒక క్రిప్టో కరెన్సీని కూడా యాడ్ చేస్తున్నారని సరికి ఫుల్ స్పెక్యులేషన్ తో వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఈ జెన్జీ కి పర్టికులర్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన ఇన్వెస్టర్స్ కి వాల్యుయేషన్ అంటే ఏంటి, ఒక దాన్ని ఎంత వాల్యూలో కొంటే ఫ్యూచర్ లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దానికి అసలు లాజిక్ లేదనుకుంటున్నాను. ఏది ఇఫోరిక్ గా ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పడితే దాన్ని అక్కడ కొనేస్తున్నారు, ఎక్కడ పడితే దాన్ని అక్కడ అమ్మేస్తున్నారు. సెంటిమెంట్ బేస్డ్ గా మూవ్ అవుతున్నాయి స్టాక్స్ అన్ని. సో ఇక్కడ 3000% పెరగడం అంటే ఎంత పెరిగినట్టు? మన డబ్బులు పెట్టుంటే అనుకుందాం ఎంత పెరిగినట్టు. ఇలాంటి ఎప్పుడైనా పర్సంటేజెస్ ఉన్నప్పుడు సింపుల్ గా ఎలా ఆలోచిస్తారంటే 100% పెరిగితే మన డబ్బులు డబుల్ అవుతున్నట్టు కదా. 100% మల్టిప్లైడ్ బై 30 ఎంత? 3000%. అంటే మన డబ్బులు 30 రెట్లు పెరిగినట్టు. 100% మల్టిప్లైడ్ బై మీరు ఎంత నెంబర్ అయితే వేయగలుగుతుంటారో అన్ని రెట్లు ఆ స్టాక్ పెరిగినట్టు అనమాట. 10,000 పెట్టుంటే సుమారుగా 3 లక్షలు అయినట్టు, 1,00,000 పెట్టుంటే 30 లక్షలు అయినట్టు. ఆర్ సింపుల్ గా ఈ స్టాక్ ఎంత వరకు వెళ్ళింది? $45 వెళ్ళింది. $45 డివైడెడ్ బై దాని ప్రీవియస్ క్లోజింగ్ ఎంత? 1.5. అక్కడ కూడా మీకు 30 times వస్తుంది. 30 రెట్లు పెరిగిపోవడం ఓవర్ నైట్ లో చిన్న విషయం అయితే కాదు. మళ్ళీ దాని వాల్యూని అయితే కోల్పోయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ నువామా పరంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. PAG వాళ్ళు, PAG అంటే పసిఫిక్ అలయన్స్ గ్రూప్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనుకుందాం. వీళ్ళకి నువామాలో 54% స్టేక్ ఉంది, వాటా ఉంది. వాళ్ళు కొనింది 2366 crores అరౌండ్ 2021 లో. అండ్ ఇప్పుడు నువామా ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ 23,000 crores దగ్గరగా. అంటే వాళ్ళకుంటున్న 54% వాటాకి ఎంత వాల్యూ ఉంటుంది? సుమారుగా 12 నుంచి 13,000 కోట్ల దగ్గరగా ఉంటది కదా. కానీ వీళ్ళేమో పసిఫిక్ అలయన్స్ గ్రూప్ వాళ్ళేమో అది 4,000 కోట్లకు అమ్మాలని చూస్తున్నారని ఎలా డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఇదేనా రాంగ్ డేటా అని అర్థం కావట్లేదు. ఆర్ కొంత వాటానే 4,000 కోట్లకు అమ్మాలనుకుంటున్నారో తెలియట్లేదు. 54% వాటా సుమారుగా 13,000 కోట్లకు విలువ చేసే వాటాని 4,000 కోట్లకు ఎందుకు అమ్మాలని చూస్తారు? సో ఏదైతే ఈ అప్డేట్ మీకు వచ్చిందో ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో, CNBC లో, NDTV లో, మేబీ ఇది రాంగ్ అయి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే నువామా వాళ్ళకి జైన్ స్ట్రీట్ అసోసియేషన్ ఉండేది గతంలో, ఇప్పుడు అది లేకపోవడం కారణంగా అంత డిస్కౌంట్ పెట్టి అమ్మేస్తున్నారు అంటున్నారు. ఫ్రాంక్లీ అలా అమ్మేసే బదులు ఇన్వెస్టర్స్ కి డీసెంట్ డిస్కౌంట్ ఇచ్చినా చాలా మంది కొనుక్కునేదానికి కూడా రెడీగా ఉంటారు. బట్ 54% అంటే కొంత పెద్ద పోర్షనే అయినా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కమ్యూనిటీ దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ నేనైతే ఇది రాంగ్ డేటా, సమ్ మిస్కాలిక్యులేటెడ్ డేటా అనుకుంటున్నా. చూడాలి మరి ఫైనల్ కంక్లూజన్ ఏదైనా వీళ్ళ దగ్గర నుంచి ఉంటుందా అని. నెక్స్ట్ JBM ఆటో ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళకి IFC వాళ్ళ దగ్గర నుంచి $100 million దగ్గరగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లభించిందని. ఈ బసెస్ రిలేటెడ్ గా వీళ్ళ అండర్ లో ఉంటున్న ఎకోలైఫ్ మొబిలిటీకి ఈ ఫండింగ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ లభిస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ IFC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఇలా వస్తున్న ఈ డబ్బులతో మహారాష్ట్ర, అస్సాం అండ్ గుజరాత్ లో వీళ్ళ బిజినెస్ కోసం యూస్ చేసుకొని ఫర్దర్ గా గ్రో అవుతారని. వీళ్ళ రెవెన్యూ టార్గెట్ 3,000 crore దగ్గరగా పెట్టుకుంటూ GST రేషనలైజేషన్ వల్ల కన్సంప్షన్ బూస్ట్ జరిగి ట్రాన్స్పోర్ట్ అండ్ స్టాఫ్ బసెస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ రిలేటెడ్ గా మంచి బిజినెస్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నిశాంత్ ఆర్య ఈ JBM ఆటోకి సంబంధించిన CEO స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, కెనరా బ్యాంక్ కు సంబంధించిన కెనరా రొబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ IPO కి అయితే మార్కెట్ లోకి రాబోతుంది. దీనికి సెబీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ని కూడా ఇచ్చారు. ఈ కెనరా రొబాకో అనే కంపెనీ ఏంటంటే ఇండియాకి సంబంధించిన కెనరా బ్యాంక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్ అని
అండ్ రొబాకో వీళ్ళిద్దరి కాంబినేషన్ తో ఏఎంసీ చేస్తున్న కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్న కంపెనీ. ఒకవేళ మీకు ఏఎంసీ దాంట్లో షేర్ హోల్డర్ కేటగిరీ ఇస్తే దాంట్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటూ ఉంటే కెనరా బ్యాంక్ కు సంబంధించిన ఒక్క షేర్ మన డిమాట్ అకౌంట్ లో ఉంటే, ఒకవేళ వాళ్ళ షేర్ హోల్డర్ కేటగిరీ అనేది పెడితే మాత్రం మనకు ఆ కేటగిరీలో ఈ ఐపీఓ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కెనరా బ్యాంక్ కు సంబంధించిన ఒక్క షేర్ ఈ ఐపీఓ అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు డిమాట్ అకౌంట్ లో పెట్టుకోవడం మంచిది. ఖచ్చితంగా షేర్ హోల్డర్ కేటగిరీ ఇస్తారా అంటే చెప్పలేం, బట్ ఇస్తే మాత్రం షేర్ హోల్డర్స్ ఒక్క షేర్ ఉన్నా దానికి ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ని రిమూవ్ చేశారు కదా, దీని మీద ట్రాయ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేలా మనకి నిన్న అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఇవాళ ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత మా ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు, వాళ్ళ ఎంట్రీ ప్లాన్స్ ని చేంజ్ చేసుకోవడంలో మా ఇంటర్వెన్షన్ ఏం అవసరం లేదు, అర్జెంట్ ఇంటర్వెన్షన్ ఏం లేదనేలా ట్రాయ్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సో వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే వాళ్ళ ధరలను పెంచుకోవాలి, దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వడం సరైన విషయం కాదనేలా ట్రాయ్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు ప్లాన్ ప్రైజెస్ ని ఫర్దర్ గా పెంచుకుంటున్న ట్రాయ్ ఒక ఇన్వాల్వ్మెంట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇది టెలికామ్ స్టాక్స్ పరంగా మనం మంచిదిగా చూడాలి. అండ్ మనకి మాత్రం డెఫినెట్లీ కమింగ్ టైమ్స్ లో ఎయిర్టెల్ అండ్ జియో సైడ్ నుంచి ధరలు అయితే పెరుగుతాయని ఒక కన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎండ్యూరెన్స్ టెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు తమిళనాడులో పర్టికులర్లీ కాంచీపురంలో 8.9 ఎకర్ ల్యాండ్ తీసుకొని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని 2 వీలర్ 4 వీలర్ డిస్క్ బ్రేక్ కాంపోనెంట్స్ పరంగా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా పెంచుకోవాలని చూస్తున్నారని, దీని పరంగా తమిళనాడు గవర్నమెంట్ తో కూడా ఎంఓయూని కుదుర్చుకున్నారని, పెరుగుతున్న ఆటో డిమాండ్ ని క్యాటర్ చేయడానికి ఎండ్యూరెన్స్ టెక్నాలజీ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ని పెంచుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. పరాస్ డిఫెన్స్ వాళ్ళకి 26.6 crores విలువ చేసే ఇంక్రిమెంటల్ ఆర్డర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ ఓఎల్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, గతంలో వాళ్ళకు ఉంది ఆర్డర్, దానికి ఇప్పుడు ఇంకొక 26 crore అడిషనల్ ఆర్డర్ అనమాట. దీంతో టోటల్ గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ 141.63 crores. ఈ మొత్తం ఆర్డర్ ని డిసెంబర్ 2025 లోపు ఇనిషియేషన్ చేసి సెప్టెంబర్ 2026 లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. మరి ఏం సప్లై చేస్తున్నారు వాళ్ళకి? ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఫర్ థర్మల్ ఇమేజింగ్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ TIFCS, ఇది బ్యాటిల్ ట్యాంక్స్ లో యూస్ చేస్తారు. అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు రాకెట్ మోటార్ టెక్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ గా ఒక యుఎస్ కంపెనీతో డీల్ ని కుదుర్చుకున్నట్టు. రాకెట్ మోటార్స్ పరంగా ఇది BM-21 గ్రేడ్. ఇది అయిన తర్వాత ఇండిజినస్ గా ఇండియాలోనే మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్స్ ని మేక్ ఇన్ ఇండియాలో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది డెఫినెట్లీ బిజినెస్ పరంగా మంచిగానే చూడాలి. అండ్ రైల్టెల్ వాళ్ళకి 103.46 crores విలువ చేసే ఆర్డర్స్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్స్ దగ్గర నుంచి, నాసిక్ అండ్ పన్వేల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ దగ్గర నుంచి లభించాయని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఉండనా మరి, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.